జడ్పీ చైర్మన్ పై మంత్రి కోమటిరెడ్డి దౌర్జన్యము అంటూ ప్రధానంగా చూడొచ్చు. నిన్న జరిగినటువంటి రైతు బంధుకు సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తడంతో కోమటిరెడ్డి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఆయనను అక్కడి నుండి సమావేశం నుంచి ఎల్లగొట్టడం జరిగింది. వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం నిన్న సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. మాజీ మంత్రి కుమారుడైనటువంటి యాదాద్రి జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డిని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అమర్యాదకంగా మాట్లాడారంటూ ఆయన దుజ్జబెత్తారు. రైతు బంధు ఏదని అడిగిన పాపానికి జిల్లా పరిషత్ చైర్మన్ పైన దాడి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అధికారిక సమావేశంలోనే ఒక కేబినెట్ ర్యాంకు ప్రజాప్రతినిధిపై దౌర్జన్యానికి దిగింది. రైతు బంధు అడిగితే చెప్తూ కొడతా అంటూ ఇటీవల మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి సమక్షంలోనే సోమవారం ఈ దాడి జరగడం గమనార్హం. మంత్రి పోద్బలంతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. యాదాద్రి జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డిని అమానదకరంగా ప్రభుత్వ కార్యక్రమాల నుంచి బయటకు గెంటివేశారు. కోమటిరెడ్డి కొల్పడంతో కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. సందీప్ రెడ్డిని నెట్టివేస్తూ దాడికి కూడా పాల్పడ్డారట. ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు ఆయన చూసుకునే ఇదంతా జరిగింది అంటూ చెప్తా ఉన్నారు. మంత్రి కోమటిరెడ్డి దౌర్జన్యం, రైతు బంధు ఏదైనా అడిగినందుకు సందీప్ రెడ్డిపై గెంటివేత, ప్రభుత్వ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ పై అనుచిత వ్యాఖ్యలు, సర్పంచ్ గా కూడా గెలవని బచ్చా అంటూ అవమానం. సందీప్ రెడ్డి అభ్యంతరకరంతో మరింత చెలరేగిన కోమటిరెడ్డి పోలీసులను పెట్టి సమావేశం నుంచి వెళ్లగొట్టిన మంత్రి ఆయన ఉసిగల్పడంతో జడ్పీ చైర్మన్ పై అనుచరుల దాడి కూడా చేశారట. రాష్ట్ర R&B సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి రెచ్చిపోయారు. ఎవరైనా రైతు బంధు ఇవ్వలేదని అంటే చెప్పుతో కొడతామన్న ఆయన వ్యాఖ్యలు మర్చిపోకముందే మరోసారి నోరు పారేసుకున్నారు. ఈసారి ఏకంగా జిల్లాలో అత్యున్నత ప్రోటోకాల్ కలిగినటువంటి జడ్పీ చైర్మన్ ని అవమానపరిచారు. పరచడమే కాకుండా అధికార బలంతో జడ్పీ చైర్మన్ పోలీసులతో వేదికపై నుంచి నెట్టివేయడం, జడ్పీ చైర్మన్ ను అవమానించే చర్యలకు పాల్పడ్డారనేది ఇది రాజకీయంగా దుమారాన్ని అయితే లేపింది. తీవ్రంగా పరిగణిస్తూ కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు తీవ్రమైనటువంటి పదజాలంతో ఆయనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్షమాపణ చెప్పాలంటూ నిలదీశారు. నారాయణపూర్ నుంచి నీళ్లు వచ్చినాయి. ఇక కేసీఆర్ నారాయణపూర్ పరిస్థితిపై కేసీఆర్ ఆరానట. ఎట్టి పరిస్థితుల్లో